ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగాని జేఎన్టీయూకే అల్యూమినియం ఆడిటోరియంలో గురు పూజోత్సవం అనేది చాలా ఘనంగా చేయడం జరిగిందండి. సో ముఖ్యమైన అతిథులు రావడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఉంగరాల వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, చిన్న రాజప్ప గారు, పెద్దాపురం ఎమ్మెల్యే గారు అండ్ కాకినాడ ఎమ్మెల్యే గారు మన కొండబాబు గారు, సో డిఈఓ గారు రావడం జరిగింది. అన్ని పోస్టులు కూడా తెలుగుదేశం గవర్నమెంటే. అంటే ఆ గవర్నమెంట్ ఎత్తుంది. మీకు ఎప్పుడు ఇచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలుగుదేశం ఇటువంటి చేసి ఇచ్చింది. అందించడంలో ఈరోజు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజున గతంలో ఏదో సామెత ఉండేది, బతకడానికి ఏదో పందులు ఏదో సామెత మర్చిపోయాను. బతలేక బడిపందులు. ఈరోజు బతకాలంటే బడిపందులు ఉంటాయని ఈరోజు సమాజంలో మేలు జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బడిపందులకు ఉన్న విలువ, గౌరవం మరెవరికి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మనకి, నేను వైస్ ప్రెసిడెంట్గా పడ్డారు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అందు ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను. ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ టీచర్స్ అవార్డు గ్రహీతలో డి సింహాద్రమ్మ గారు కూడా ఒకరండి. ఆమెకు కూడా చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మహారథులు పూజ్యులైన డి సింహాద్రమ్మ గారు, టీచరమ్మ గారు టీచర్ని గౌరవించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. టీచర్ని గౌరవించాలండి. మన జ్ఞానాన్ని పంచిచ్చేది వాళ్ళే. మనం తెలివితేటలుగా ముందెళ్ళాలంటే చదువు అనేది కంపల్సరీ. ఆ చదువుని నేర్పించిన గురువునికి ఒక్కసారి పాదాభివందనం గురువులందరికీ. ఈరోజు చాలా సంతోషం. మనకి భారతదేశ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు గురు పూజోత్సవం అని పేరు. ఈ గురు పూజోత్సవం సందర్భంగా దేశంలో ఉన్న ఒక్క టీచర్ కూడా మరిచిపోలేని పండుగ చేసుకునే వేళ, మంచి పండుగ రోజు. ఈ పండుగ రోజు సందర్భంగా ఈ మా గ్రామానికి చెందిన మల్లవరానికి, కాకినాడ జిల్లా తాళరావు మండలం బి మల్లవరం గ్రామానికి చెందిన శ్రీమతి దూళిపూడి సింహాద్రమ్మకి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. కలెక్టర్ సన్మోహన్ గారి చేతుల మీదుగా మనవాడి వెంకటేశ్వరరావు గారు, ఆ విధంగానే నిమ్మకాయల చంద్రరాజప్ప, మన ముమ్మడవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఆ విధంగానే ఇద్దరు ఎమ్మెల్సీలు రావడం కూడా జరిగింది. ఆ విధంగా పచ్చిపాడు ఎమ్మెల్యే ఆవిడ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషం. ఇటువంటి అందరి సమక్షంలో దూళిపూడి సింహాద్రమ్మ గారికి సన్మానం జరగడం మా మల్లవరం గ్రామానికి, ఆ విధంగానే కోనసీమ జిల్లాకి చెందిన దొంతుకూరు గ్రామానికి మాకెంతో ఆనందంగా ఉంది. కోనసీమ జిల్లా అంటే అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి దూళిపూడి సింహాద్రమ్మ. ఈవిడ ఇక్కడ తమ్మవరంలో ఊళ్ళో పనిచేస్తున్నారు. నాడు నేడు అనే కార్యక్రమంలో ఈవిడికి ఈ అవార్డు రావడం మేము ఎంతో ఆశిస్తున్నాం. ఈవిడికి ఇంకా మంచి మంచి అవార్డులు రావాలని, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ సంకల్పంతో ప్రభుత్వ పరంగా ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశీస్సులు వీడికి లభించాలని, ఇంకా అభివృద్ధిలోకి రావాలని, మంచి మంచి సన్మానాలు ఇంకా పొందాలని మనసా వాచా కోరుకుంటూ నాకు అవకాశం కలిగేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. డి సింహాద్రమ్మ. మేము ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్ వాకల్పూడి నెంబర్ 1లో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. నేను 97 జూలై 3 నుండి ఈ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యాను.
నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దాలని, అలాగే స్కూల్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేయాలని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. నేను 2019, 2022 వరకు నాడు ప్రోగ్రాము మార్కండేయపురం, తమ్మవరం విలేజ్, కాకినాడ రూరల్ మండలంలో అక్కడ నాడు నేడు కార్యక్రమాలు చేసాం. అదంతా చెరువులా ఉన్న ప్రాంతాన్ని స్కూలు బాగా డెవలప్ చేసి అంతా హైట్ చేసి నాడు నేడు ప్రోగ్రామ్స్ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడం నాకు చాలా సంతోషం. అలాగే కల్చరల్ యాక్టివిటీసు, అలాగే ఎన్రోల్మెంట్ చేయడం, స్కూల్స్ అన్నీ బాగా ఎన్రోల్మెంట్ చేసి విద్యార్థులు బాగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష. ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వారందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. जय हिंद।